హాయ్ ఫ్రెండ్స్. సో మరి రేపటి నుంచి బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అనేది ఎంతో అద్భుతంగా మరి ఘనంగా మరి అయితే ప్రారంభం అవబోతుంది కదా. మరి ఈరోజు మన వీడియోలో మీ అందరి కోసం కూడా బతుకమ్మ వెనకాల ఉన్నటువంటి చరిత్ర, దాని వెనకాల ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా మనం ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం. సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా ఛానల్ చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే ఈ వీడియోని లైక్ చేసి బతుకమ్మ గురించిన విశేషాలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. బతుకమ్మ తెలంగాణ వ్యాప్తంగా ఎంతో అద్భుతంగా మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బతుకమ్మని ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా ఆడపిల్లలందరూ కలిసి మరి బతుకమ్మలు పేర్చి మరి ఆడుకుంటూ ఎంతో అద్భుతంగా అయితే మొదలు పెడుతూ ఉంటారు కదా, బతుకమ్మ ఆడుతూ ఉంటారు కదా. మరి అటువంటి బతుకమ్మ అనేది రేపటి నుంచి అంటే అమావాస్య నుంచి కూడా ఈ యొక్క బతుకమ్మ అయితే మొదలవుతుంది అనమాట. సో దేవి నవరాత్రుల కన్నా ఒక రోజు ముందు ఉన్నటువంటి అమావాస్య నుంచి కూడా ఈ బతుకమ్మ అనేది మొదలవుతుంది. ఈ బతుకమ్మ కూడా 9 రోజుల పాటు ఎంతో అద్భుతంగా ఈ యొక్క తెలంగాణలో జరిగేటువంటి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఒక పండగగా బతుకమ్మ పండగగా మనందరికీ కూడా తెలుసు కదా. మరి అసలు బతుకమ్మ అంటే ఏంటంటే కనుక మరి ఈ యొక్క బతుకమ్మ వెనకాల ఎంతో కథ ఉందన్నమాట. మరి దానికి సంబంధించినటువంటి చరిత్ర తెలియాలంటే కనుక మరి తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారంట. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచేవారు. మరి క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజ్యం అయినటువంటి తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించినటువంటి కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పడం జరిగింది. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు అనే రాజా పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైనటువంటి సత్యాశ్రయుడు రాజపీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఉండేదన్నమాట. అక్కడి నుంచి కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆలయం అనేది ఎంతో అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు మరి ప్రజల్ని కాపాడుద్దని, రాజుల్ని మరి మొత్తం ప్రజల్ని అందరినీ కూడా కాపాడుద్ది అనేది రాజులు గొప్ప నమ్మకం అనమాట. మరి అదేవిధంగా ప్రజలనే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరి భక్తుడిగా మారి అమ్మవారికి మరి దర్శనం చేసుకుని యుద్ధానికి వెళ్ళేవాడు. ఆ విధంగా వెళ్తే రాజరాజేశ్వరి అమ్మవారు తన కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజా అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఆ రాజరాజ చోళుడే మరి క్రీస్తు శకం 985 నుంచి 1400 వరకు కూడా రాజ్యాన్ని పరిపాలించడం చరిత్ర చెబుతుంది. అతని కుమారుడైనటువంటి రాజేంద్ర చోళ సత్యాసాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి మరి అందులో భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడని కూడా పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం మరి 1006 సంవత్సరంలో ఏకంగా ఒక ఆలయాన్ని కూడా నిర్మాణం చేపట్టాడు. మరి ఆ విధంగా రాజరాజ చోళ క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. తమ రాజ్యంపై దాడి చేసుకు దోచుకున్నటువంటి సొమ్ముతోనే బృహదీశ్వరాల నిర్మాణం చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో శివలింగానికి బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడొచ్చనమాట. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరు చేసి తంజావూరుకి తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలిసివేసింది. బృహదమ్మ అంటే పార్వతమ్మ అని, ఆ బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖానికి చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా బతుకమ్మ పేరు బృహదమ్మ నుంచి వచ్చింది. బృహదమ్మ కాలక్రమేణా బతుకమ్మగా మారిపోయింది. బృహదమ్మ అంటే గనక గౌరీ తల్లి అనమాట. గౌరీదేవిని పూలతో అలంకరించి 9 రోజుల పాటు ఆటలాడి పాటలు పాడి మరి పూల రంగులతోటి నీటితో వదులుతారనమాట. ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత మరి ఆటలు పాటలతో పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మని జరుపుకుంటూ ఉంటారు తెలంగాణ వాసులు. మరి ఈ విధంగా బతుకమ్మ వెనకాల పార్వతీదేవి నుంచి శివలింగాన్ని విడదీసినందుకు గాను ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది జరపడం జరుగుతుందన్నమాట.
మరి తెలంగాణ సంస్కృతిలో సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచేది బతుకమ్మ పండుగని మనందరికీ తెలుసు. మరి తెలంగాణ ఆడపడుచులందరూ సంబరంగా జరుపుకునేటువంటి వేడుక బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగగా బతుకమ్మ పండుగ పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోవడం జరిగింది కదా. ఇదిగో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. 9 రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి తెలంగాణ ప్రత్యేకమైన పూల సంబరంగానే ఈ యొక్క బతుకమ్మ పండుగ కూడా ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా బతుకమ్మ పండుగకి ప్రత్యేకమైన పండుగ కూడా పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నాయి. 9 రోజుల పాటు పూల ఉత్సవంగా జరిగేటువంటి ఈ పండుగకి ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమయ్యేటువంటి సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు నాడైతే మరి బౌరమ్మను సాగనంపటంతో ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు మహిళలు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ప్రకృతిలో లభించేటువంటి ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి మరి రంగుల పూలతో బతుకమ్మలు పెంచి నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలాడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా ఎవరికి వారు వంతు పాడుతూ ఉంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వెతుకు వేడుకలన్నీ కూడా సద్దుల బతుకమ్మతో పితృ అమావాస్య రోజు మొదలయ్యేటువంటి ఈ పండగని మరి 9 రోజుల పాటు చేసి బతుకమ్మల పేరు చేత ఆడుతూ ఉంటారు. మరి ఆ విధంగా బతుకమ్మ యొక్క పూలకి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయన్నమాట. బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలను కూడా ఒక విశేషంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఔషధ గుణాలు ఉన్నటువంటి పువ్వులను బతుకమ్మలుగా పెంచడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీతజడలు, రుద్రాక్ష, పోకబంతి, మల్లె, మందారం, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు, గులాబీ పూలు ఇలాంటివి ఇంకా వివిధ రకాలైనటువంటి అన్ని రకాల పువ్వులను కలిపి బతుకమ్మగా పేర్చి ఆ యొక్క బతుకమ్మ సంబరాలు అయితే చేస్తూ ఉంటారనమాట. మరి ఈ విధంగా బతుకమ్మ చేస్తున్నటువంటి వాళ్ళకి 9 రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. అమ్మవారి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపిన ప్రసాదం తయారు చేస్తారు. రెండో రోజు ఆశ్వద శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మని జరుపుకుంటూ ఉంటారు. అటుకులు, పప్పు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మతో మహిళలు సంబరాలు చేసుకుంటూ ముద్దపప్పుతో పాటు బెల్లం నైవేద్యంగా తయారు చేసి గౌరీదేవికి సమర్పిస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, నానబెట్టిన బియ్యంతో బెల్లం పాలు కలిపి నైవేద్యం పెడతారు. అలాగే 5వ రోజు అట్లు బతుకమ్మ, అంటే 5వ రోజు అట్లు నైవేద్యంగా పెడతారనమాట. 6వ రోజు అలిగిన బతుకమ్మ, అంటే బతుకమ్మ పేరుతో సంబరాలకు దూరంగా ఉంటారు. మళ్ళీ 7వ రోజు వేపకాయల బతుకమ్మతో వేడుక చేసుకుంటారు. వేప పండ్ల బియ్యం పిండిని చుట్టి వాటిని బాగా వేయించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారనమాట. 8వ రోజున వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు. 9వ రోజు చివరగా అతి ముఖ్యమైన సద్దుల బతుకమ్మ రోజున ఆశ్వయుజ అష్టమి నాడు, అంటే దుర్గాష్టమి నాడు 5 రకాల నైవేద్యాలతో సద్దుల బతుకమ్మను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు, పులిహార, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారు చేసి మరి అమ్మవారికి నివేదిస్తారు. ఈ విధంగా 9 రోజుల పాటు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రకరకాల తృణధాన్యాలను అయితే వినియోగిస్తూ ఉంటారు ఈ యొక్క బతుకమ్మ పండుగలో అనమాట. మరి ఈ విధంగా బతుకమ్మ పండుగని ఎంతో అద్భుతంగా 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పండుగగా మనందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ విధంగా 9 రోజుల పాటు ఆడపడుచులు అందరూ కలిసి మరి తమ పుట్టింటికి వచ్చి అమ్మవారిని మరి పెళ్లి కావలసిన వారు, పెళ్ళి అయిన వారు కూడా ఈ యొక్క బతుకమ్మలో పాల్గొంటారనమాట. ఇంటింటికి ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటికి కూడా బతుకమ్మ ఆడాలనేసి కంపల్సరీ ఇక్కడ ఒక రూల్ అయితే పాటిస్తూ ఉంటారు. కంపల్సరీగా ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బతుకమ్మ పేర్చి ఆడుతూ ఉంటారనమాట. ప్రతి ఇంట్లోనూ 9 రోజుల పాటు ఈ యొక్క జరిగేటువంటి పండగలు ఎంతో అద్భుతంగా మరి అందరూ కూడా సాంస్కృతికంగా మరి చీరలు ధరించి అద్భుతంగా ఈ యొక్క బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ బతుకమ్మకి ఇంతలా గుర్తింపు వచ్చింది కాబట్టి మరి ఈనాడు మనందరం కూడా బతుకమ్మ గురించి మరి తెలంగాణ సంస్కృతి గురించి అయితే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.